హలో అందరికీ. మన రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే మీకు నేను ఇవ్వాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఎంతో మందికి అయితే ఈ సమాచారం వెళ్తుందనమాట. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటి అంటే వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఏదైనా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏం కావాలన్నా సరే మనం ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సిన అవసరం అయితే ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరమే లేదన్నమాట. మనకి ఏది కావాలన్నా ఇంట్లో కూర్చొని మన సెల్లుతో మనం ఆపరేట్ చేసుకుని అయితే మనము అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగా అని చూస్తున్నారా? వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనం మన సెల్లులో ఉన్న వాట్సాప్ ద్వారా మనకి ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ని మనం ఎంటర్ చేసి పంపించినట్టయితే సో వాళ్ళు ఇమీడియట్గా మనకి మన సర్టిఫికేట్ని అయితే జారీ చేస్తారనమాట. ఒకవేళ మాకు వాట్సాప్లో చాట్ చేయడం రాదు, ఎంటర్ చేయడం రాదు అనుకున్న వాళ్ళకి ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. అదేంటి అంటే మనం వాయిస్ మెసేజ్ ద్వారా నాకు పలానా సర్టిఫికేట్ కావాలి అని మనం వాయిస్ మెసేజ్ కూడా పంపించవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరము లేదు, ఏమీ లేదు. మన ఇంటి నుండే మన ఫోన్ నుంచే మన చేతిలో ఉన్న ఈ ఫోన్ నుంచే మనమైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలా ఎన్ని ప్రవేశపెట్టింది, ఎన్ని సర్టిఫికేట్స్ని మనము అలా తీసుకోవచ్చు అంటే 150 సర్టిఫికేట్స్, 150+ అయితే మనం తీసుకోవచ్చు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో అది ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది అంటే 18 జనవరి 2025 ప్రారంభించడం జరిగిందండి మన చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఏపీ వాట్సాప్లోనే పౌర సరఫరాలు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎన్ని రకాల అంటే 150 రకాల పౌర సేవలను అయితే అందించడానికి మన ప్రభుత్వం సిద్ధమైందండి. ఏపీలో పౌర సేవలు ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై మనకి ఉండదన్నమాట. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా ప్రజలు నేరుగా వాట్సాప్లో పౌర సరఫరాలు అందుకునే రోజులు వచ్చేసాయి. చూడండి, దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అంటే వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది. ఎవరితో అంటే మెటాతో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మెరుగైన పౌర సేవల కోసం మెటాతో ఏపీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 30వ కుదుర్చుకుందనమాట. అప్పుడు ఏమనుకున్నారు అంటే 100 నుంచి 150 రకాల పౌర సేవలను అయితే అందుకోవచ్చు అని అప్పుడు మాట్లాడుకున్నారు. కానీ మనకి 150 సేవలను అయితే ప్రభుత్వం వదిలిందనమాట. ఈ సేవలు ఇక వాట్సాప్లో ఎట్లా అంటే G2C అంటే ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి పౌరులకు, అదేవిధంగా B2C అంటే వ్యాపారం నుండి వినియోగదారులకు, G2G అంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి. ఎవరెవరు 3 విధాలుగా. G2C అంటే ప్రభుత్వం నుంచి పౌరులకు, తర్వాత B2C అంటే వ్యాపారం నుండి వినియోగదారులకు, G2G అంటే ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి. ఈ 150 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పొందొచ్చు అనమాట. తర్వాత 150 రకాల పౌర సేవలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ కనీసం 100 రకాల సేవలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేసింది. కానీ లాస్ట్ డిసైడ్ అయినది 150 రకాల సేవలను అయితే మనకి వదిలిందనమాట. ఇక్కడ చూడండి, ఎండోన్మెంట్ సేవలు అంటే ఆంధ్రప్రదేశ్లో 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్లను మన ఈజీగా మన వాట్సాప్ ద్వారానే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎండోన్మెంట్ సేవలు. అదేవిధంగా రెవెన్యూ సేవలు. రెవెన్యూలో వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదేవిధంగా పారదర్శకమైన యాక్సెస్తో సర్వే నెంబర్లు, భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నెంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో సహాయం పొందుతామన్నమాట. అదేవిధంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు మనము తీసుకోవచ్చు. జనన మరణ ధృవీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా మనము ఎంటర్ చేసి పంపించినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా మనకైతే జారీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే కులము, ఆదాయము దీనికోసం అయితే మనం ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ అయితే
తిరగాల్సిన అవసరం అయితే ఉంటుండే. ఇప్పుడైతే ఈజీగా ఇంట్లోనే కూర్చొని వాట్సాప్లో మనం ఎంటర్ చేసినట్టయితే మనకు ఈజీగా మన సర్టిఫికేట్ మన ఇంటికే వచ్చేస్తుంది అనమాట. తర్వాత పౌర సరఫరాలు అంటే రేషన్ కార్డులు, అంటే కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలి, తర్వాత ఆల్రెడీ అప్లై చేసిన రేషన్ కార్డుల స్టేటస్ ఏమిటి, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఒకవేళ రద్దు అయితే రీఎంట్రీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈజీగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్, దీంట్లో వచ్చేసి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపు, తర్వాత జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా మనం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవల నమోదు, అంటే ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది. అంటే భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు, సర్టిఫికెట్లు జారీ, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. తర్వాత విద్యుత్ శాఖలో మనం బిల్ ఏ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పే చేయొచ్చు, అదేవిధంగా పే చేసిన బిల్ రిసిప్ట్ ఎలా తీసుకోవాలి. తర్వాత అభ్యర్థన మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హైటెన్షన్ లైన్లను, పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయడం, ట్రాన్స్కో అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్లను, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమల శాఖ ఇప్పటికీ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్ బాట్లను ఉపయోగిస్తుంది. యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. అదేవిధంగా రవాణా శాఖ, అంటే ఏమైనా మనం బస్ బుక్ చేసుకోవాలన్నా, తర్వాత రిటర్న్ బుకింగ్, ఇవన్నీ రవాణా శాఖ ద్వారా మనం పొందాలి. తర్వాత అభ్యర్థన మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హైటెన్షన్ లైన్లను, పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయడం, ట్రాన్స్కో అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్లను, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమల శాఖ ఇప్పటికీ అవుట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్ బాట్లను ఉపయోగిస్తుంది. యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. అదేవిధంగా రవాణా శాఖ, అంటే ఏమైనా మనం బస్ బుక్ చేసుకోవాలన్నా, తర్వాత రిటర్న్ బుకింగ్, ఇవన్నీ రవాణా శాఖ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా పాఠశాల తరపున ఏమేమంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్మెంట్ నిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం, తర్వాత వాట్సాప్తో అనుసంధానం చేయడం వల్ల సులభం అవుతుంది. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ ప్రామాణికీకరణతో మేనేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందంట. చూడండి ఎంతమంది, 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఉన్నత విద్య, అంటే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా, లేకపోతే ఉన్నత విద్యకి ఎంత ఫీ పే చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నైపుణ్యాల అభివృద్ధి అండ్ శిక్షణ. ఇక్కడ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించడంలో మెటా సహకరిస్తుందంట. మనకేమైనా అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగాలు కానీ, లేకుంటే ఏమైనా అవకాశాలు కావాలన్నా దీని ద్వారా మనము వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే మన డీటెయిల్స్, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం వల్ల మనకు ఉద్యోగ అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఆయా శాఖలో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్లను నిర్ధారించడం, ఇవన్నీ దీంట్లో ఐటీ దీని కిందికి వస్తాయన్నమాట. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల విభాగం, ఇక్కడ మనం ఇంతకు ముందే 29 విభాగాల్లో సచివాలయాల్లో 350+ సేవలు అయితే అందిస్తున్నారండి. ప్లస్ ఈ 150 సేవలు కూడా మళ్ళీ వీళ్ళు సకాలంలో అందించాలని అయితే వీళ్ళకి తెలియజేయడం జరిగిందనమాట. సో ఇదండి ఈ వీడియో. మనము ఇక నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మన ఇంటి నుండి, మన సెల్ నుంచి మనమే ఆపరేట్ చేసుకొని మనమే సర్టిఫికేట్స్ని అయితే పొందవచ్చు అనమాట. మన ప్రభుత్వం అయితే ఇంత మంచి అవకాశాన్ని మనకి కల్పించింది. ఇప్పుడు ఏ అధికారి చుట్టూ కానీ, ఏ ఆఫీస్ చుట్టూ కానీ మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పులు అడిగేలా మనం తిరగాల్సిన అవసరం అయితే లేదనమాట. యాక్చువల్గా మనం ఏదైనా సర్టిఫికేట్
ఇంట్లోకి వెళ్ళినప్పుడు రేపు రా తర్వాత రా అని చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి అవసరమే లేదు. మన స్టేటస్ మనమే చూసుకోవచ్చు. మనం అప్లై చేసిన సర్టిఫికేట్ ఏ స్టేటస్లో ఉంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి అని ప్రతి విషయాన్ని కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా చూసుకునే విధంగా మన గవర్నమెంట్ అయితే మనకు కల్పించింది. 150 రకాల సేవలను అయితే మనకు అందించి ఎంతో సహాయంగా ఉందన్నమాట. ఇప్పుడు ఎమర్జెన్సీగా కావాల్సిండేది క్యాస్ట్, ఇన్కము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్. ఇవి మనకు వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటివి ఇంత ఈజీగా మనకు మన ప్రభుత్వం ఎంతో ఊరట ఇచ్చిందనమాట మనకు, ఇలా ఈజీగా మనం అప్లై చేసుకోవడానికి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి అప్డేట్ న్యూస్లు మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నానండి. అంతకన్నా ముందు మీరు ఒక లైక్ చేసి నా వీడియోను ఆదరించినట్టయితే ఎంతో మందికి ఇది షేర్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.